ఈ కథ ఒక 15 ఇయర్స్ స్టూడెంట్ గురించి. ఇతడు తన స్కూల్ ఫీజ్ తానే సంపాదించి, అతనే తన స్కూల్ ఫీజ్ అనేది కట్టుతున్నాడు. షాకింగ్‌గా ఉంది కదా! అంటే ఇతడు 14 సంవత్సరాల వయసులోనే డబ్బు సంపాదించే మార్గాలను నేర్చుకున్నాడు. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా! పాఠాలు చదవడంలోనే టైం అనేది సరిపోదు. డబ్బు ఎలా సంపాదించాడు అని. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇతను స్టడీస్‌తోనే డబ్బనేది సంపాదించాడు. కొత్తగా ఏ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఎగ్జాంపుల్ ఇతను ఏం చేసేవాడంటే, అతను రాసుకున్న నోట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఆన్‌లైన్‌లో సేల్ చేసేవాడు. అలానే ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్స్ అనేటియి ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్ ద్వారా ఇతరుల డౌట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని సాల్వ్ అనేది చేసి అక్కడి నుంచెల్లి గూడా డబ్బనేది సంపాదించేవాడు. మీ మైండ్‌లో ఇప్పుడు ఒకే ఒక డౌట్. ఇలాంటి వెబ్‌సైట్‌లు ఏముంటాయి? సో, మనం కూడా ఆ వెబ్‌సైట్‌లో నిజంగానే మనీ అనేది ఎర్న్ చేయగలమా? మీ మైండ్‌లో ఉన్న క్వెషన్స్‌కి, మీ మైండ్‌లో ఉన్న ప్రశ్నలకే సమాధానం ఇవ్వడానికి ఈరోజు నేను 7 స్టెప్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి స్టూడెంట్స్ కూడా ఎంతో ఈజీగా స్టార్ట్ చేసే బేసిక్ థింగ్స్. ఫస్ట్ అందరిలో ఉండే పెద్ద డౌట్ ఏంటి అంటే, నాకు టైం లేదు. నేను బిజీగా ఉన్నాను. ఒకవేళ మీరు బిజీ పర్సన్స్ అయితే, లేదా బిజీ స్టూడెంట్స్ అయితే, నేను వీటిని 3 కేటగరీస్‌గా డివైడ్ అనేది చేస్తాను. క్లియర్. ఫస్ట్ వచ్చేసి సూపర్ బిజీ స్టూడెంట్స్. వీళ్ళు ఎవరంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. లైక్ ఐఐటీ, యూపీఎస్‌సి, నీట్ వీటి కోసం పూర్తిగా కష్టపడేవాళ్ళు. సో, వీళ్ళకి డైలీ 30 మినిట్స్ కూడా టైం అనేది ఉండదు. ఆ తర్వాత సెకండ్ కేటగరీ వచ్చేసి నార్మల్ బిజీ స్టూడెంట్స్. రోజుకి కనీసం 1-2 గంటలు ఫ్రీగా ఖాళీగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత థర్డ్ కేటగరీ వచ్చేసి ఫుల్ టైమ్ ఫ్రీ స్టూడెంట్స్. రోజుకి 3 లేదా 4 గంటలు ఖాళీగా సమయం అనేది యూజ్ చేసుకొని ఫాస్ట్‌గా మనీ అనేది ఎర్న్ చేయాలనుకునేవాళ్ళు. సో, ఇప్పుడు 7 ఇన్‌కమ్ సోర్సెస్ ఏంటో తెలుసుకుందాం. సో, దానికన్నా ముందు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అనేది చేయండి. బెల్ ఐకాన్ గూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్న వీడియోస్ మీ దగ్గరికి ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అనేటివి వస్తాయి. సబ్స్క్రైబ్ చేశారు గదా! థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి పీపీటీ మేకింగ్ అండ్ డాటా ఎంట్రీ ఫర్ బిగినర్స్. స్కూళ్ళలో, కాలేజెస్‌లో మనం పీపీటీ ప్రజెంటేషన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా! అదే టాలెంట్‌ని ఉపయోగించి పవర్ పాయింట్ అనేది యూజ్ చేసి పీపీటీ స్లైడ్స్ అనేది ప్రెజెంట్ చేయడం. దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేయడం. అలాగే డాటా ఎంట్రీ కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద డబ్బు అనేది ఉండదు కానీ, మీరు గనక కొంచెం కష్టపడితే 10,000-15,000 వరకు ఈజీగా ఎర్న్ అనేది చేయవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి లాంగ్వేజెస్ నేర్పించడం. వేరే వాళ్ళకి మనకొచ్చిన లాంగ్వేజ్‌ని నేర్పించడం. మీకు తెలుగు, హిందీ, తమిళ్ ఈ లాంగ్వేజెస్ అనేటివి బాగా వస్తే ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ లాంగ్వేజెస్ అనేది నేర్పిస్తూ ఇక్కడి నుంచెల్లి కూడా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. వెబ్లింగ్ అండ్ ఐటాకీ నుంచెల్లి అకౌంట్స్ అనేది క్రియేట్ చేసి ఒక్కొక్క క్లాస్‌కి 400 నుండెల్లి 500 వరకు సంపాదించొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి నోట్ బుక్స్ అనేది అమ్మడం. ఆ తర్వాత డౌట్స్ అనేది క్లియర్ చేయడం. మీరు ఏవైతే నోట్ బుక్స్ అనేది తయారు చేశారో వాటిని స్టూవియో, స్టడీ పూల్ అనే వెబ్‌సైట్‌లో మనం సేల్ అనేది చేయొచ్చు. అలానే బ్రెయిన్‌లీ, చెక్, కోర్స్ హీరో వంటి వెబ్‌సైట్‌లలో స్టూడెంట్స్ డౌట్స్ అనేది క్లియర్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఏమవుతది అనంటే వేరే వాళ్ళ డౌట్స్ అనేది మీరు క్లియర్ చేస్తే మీకు కూడా రివిజన్ అనేది చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్. చాలా డిమాండ్ ఉన్న స్కిల్ ఇది. మీరు గనక రోజుకి ఒక 2 గంటలు టైం అనేది స్పెండ్ చేస్తే 30 డేస్‌లో మీరు వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోవచ్చు. యూట్యూబ్ అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని టార్గెట్ అనేది చేసి వాళ్ళకి ఫ్రీగా వర్క్ అనేది చేసిస్తూ మంచి నేమ్ అనేది తెచ్చుకోవచ్చు. మంచి టెస్టిమోనియల్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ అనేది మనం తీసుకురావచ్చు. మీరు గనక ఒక్క వీడియో మంచిగా ఎడిట్ అనేది చేస్తే ఒక్కొక్క వీడియోకి 500 నుంచెల్లి 5,000 వరకు చార్జ్ అనేది చేయొచ్చు. తర్వాత నంబర్ 5 గ్రాఫిక్ డిజైన్. థంబ్‌నెయిల్స్ గావచ్చు, పోస్టర్స్ గావచ్చు, ఫ్లైయర్స్ గావచ్చు. ఈ స్కిల్ గనక మీకున్నట్టయితే మీరు ఇక్కడి నుంచెల్లి కూడా ఎర్న్ అనేది చేయొచ్చు. ఎలా అంటే క్యాన్వా అండ్ పిక్సార్ట్ అనే టూల్స్ అనేది యూజ్ చేయండి. థంబ్‌నెయిల్స్ అండ్ పోస్టర్స్ డిజైన్ చేయడం నేర్చుకోండి. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి థంబ్‌నెయిల్స్ అనేది డిజైన్ చేసి మీరు ఎర్న్ చేయవచ్చు. ఆ తర్వాత ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మీరు పోస్టర్స్ వాళ్ళ బిజినెస్‌కి రిలేటెడ్‌గా పోస్టర్స్ కూడా మీరు డిజైన్ చేసి ఇవ్వచ్చు. మిమ్మల్ని మీరు ఫాస్ట్‌గా గ్రో చేసుకోవాలి అనంటే ఫస్ట్ మీరు ఒక 4, 5 మెంబర్స్‌కి ఫ్రీగా సర్వీస్ అనేది ఇవ్వండి. సర్వీస్ ఇస్తే వాళ్ళకి మీ వర్క్ గురించి తెలుస్తది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు రిఫర్ అనేది చేస్తారు. ఆ తర్వాత 500 నుంచెల్లి 2,000 అనేది చార్జ్ చేయండి. సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి కంటెంట్ రైటింగ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ మేనేజ్‌మెంట్. మీరు ఒకవేళ ఇంగ్లీష్ బాగా రాస్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అలానే యూట్యూబ్ క్రియేటర్స్‌కి స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఆ తర్వాత క్యాప్షన్స్ కూడా మీరు జనరేట్ చేసి ఇవ్వచ్చు. అలానే ఏవైతే
ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేటివి ఉంటాయో ఆ బ్రాండ్స్ కి డీల్స్ మాట్లాడే ఇన్‌ఫ్లుయెన్సర్ గా గూడా మీరు వర్క్ అనేది జేయొచ్చు. ఒక్కసారి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతే ఒక్కొక్క బ్రాండ్ పైన మీకు 10% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక నెలకి రూ. 1,00,000. తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైన్. మీరు గనక స్మాల్ బిజినెస్ ఓనర్స్ గావచ్చు, ఫోటోగ్రాఫర్స్ గావచ్చు, ఎవరికైనా సరే బిజినెస్ వెబ్‌సైట్స్ డిజైన్ చేయాలి అనంటే ఎలాంటి కోడింగ్ లేకుండా మనము ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్ అనేది డిజైన్ జేయొచ్చు. దీని ద్వారా మీరు ఒక్కొక్క వెబ్‌సైట్స్‌కి మినిమమ్ 5,000-10,000 అనేది చార్జ్ చేసినా గాని మీకు మంత్లీ ఒక 5 క్లయింట్స్ మీ దగ్గరికొస్తే రూ. 50,000 అనేది ఈజీగా ఎర్న్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైవర్, అప్‌వర్క్ లాంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకెళ్ళి రిజిస్టర్ అనేదయ్యి మీకున్న స్కిల్‌ని, మీకున్న నాలెడ్జ్ గురించి, మీరిచ్చే సర్విస్ గురించి దాంట్లో మెన్షన్ అనేది జేయండి. సో, అక్కడ మీకు ప్రాజెక్ట్స్ అనేటివి దొరుకుతాయి. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి మీరు 5,000 నుంచెల్లి 20,000 కూడా చార్జ్ అనేది చేయొచ్చు. మీకు గనక వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకోవాలి, యూట్యూబ్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే, నేను అతి త్వరలో ఒక 90 మినిట్స్ వెబినార్ అనేది చేయబోతున్నాను. ఇంట్రెస్టెడ్‌గా ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే ఆ ఫార్మ్ అనేది ఫిల్ చేయండి. నేను మీకు ఎలా చేయాలి, ఏంటి అనేది లైవ్ సెషన్‌లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకొక చిన్న ప్రశ్న. మీ లైఫ్‌లో మొదటిసారి సంపాదించే మనీతో మీరు ఏం చేస్తారు? నేనెప్పుడైతే నా మొదటి 15,000 నేను ఎర్న్ చేశానో ఆన్‌లైన్‌లో, అది నేను ఒక మొబైల్ అనేది తీసుకున్నాను కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఇప్పటి వరకు నేను చెప్పిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ డబ్బు సంపాదించడమే గాదు. ఇవి మీకు జీవితాంతం ఉపయోగపడే స్కిల్స్. మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే టైం అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం, నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ అనేది చేయడం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, మోర్ ఏఐ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే వాళ్ళకి షేర్ అనేది చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.